హార్ట్ హెల్త్కి, ఇల్ హెల్త్కి, మేనేజ్మెంట్కి మీరు సూచించే ఏమేమి టెస్టులు సూచిస్తారు? ఏ వయసుల వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఆడ మగ, దానికి మీరు సూచన? ఆడైనా మొగైనా అండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ 3 చేయించుకోవటం మంచిది. ఇవి కాక ఒక రొటీన్ ఈసీజీ. ఇవి బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ ఏడాదికి ఒకసారి చేయించుకున్నా ఈసీజీ అనేది అంత ఫ్రీక్వెంట్గా మనకు అవసరం లేదు. ఒక 5 ఏళ్లకల్లా చేయించుకున్నా చాలు. ఇప్పుడు హార్ట్ పేషెంట్లు అనుకునే వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు, వాళ్ళు మెట్లు ఎక్కకూడదని, బరువు మోయకూడదని అంటారు కదా, అది కరెక్టేనా? కొంతమందికి అండి ఇది బేసిక్గా హార్ట్ యొక్క పంపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి స్టెంట్ అయినప్పటికీ, బైపాస్ సర్జరీ అయినప్పటికీ వాళ్ళ హార్ట్ పంపింగ్ బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంత ఎక్కువగా పనిచేయగలుగుతారు. కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ అని మనం ఏదైతే అంటామో, అంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిన వాళ్ళకి వారు ఎక్కువ పనిచేయటం మంచిది కాదు. సో ఓవరాల్గా గుండె ఆరోగ్యంలో, అనారోగ్యంలో జీన్స్ పాత్ర ఎలా చూడాలి? డెఫినెట్గా జీన్స్ యొక్క పాత్ర ఉంటుందంటే అన్ని రకాల వాటిల్లో. అంటే ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నట్టు హార్ట్లో హోల్ అలాంటి వాటికి అవి ఎలాగో పుట్టుకతో వచ్చినవి, అంటే అవి ఎలాగో జెనెటిక్గా డిటర్మిన్ అయ్యి వచ్చినవే. సో వాటిలో ఎలాగో జీన్ల ప్రభావం ఉంది. అవి కాక మనం ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు అనేవి పుట్టుకతో ఉండవు, తర్వాత వచ్చినవి. వాటిల్లో కూడా జీన్స్ ప్రభావం చాలా ఉంటుంది.